హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాంశి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో బతువ ఆకుతో పప్పు చేసి చూపించబోతున్నాను అండి. చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. అయితే స్పెషల్గా చెప్పాలంటే హార్ట్కి చాలా మంచిది. కిడ్నీలలో స్టోన్ ఉన్నా కూడా వారి కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక లేట్ చేయకుండా మనం బతువ ఆకు పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. కొన్ని ప్రాంతాల్లో బతువ ఆకు అలాగే చక్రవర్తిని ఆకు అని పిలుస్తూ ఉంటారండి. ఈ చక్రవర్తిని పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చాలా ఈజీ ప్రాసెస్లో చూసేద్దాం. ముందైతే మనము ఇక్కడ నేను ఒక కట్ట వరకు చక్రవర్తిని ఆకు తీసుకున్నాను. వీటిని కాడలతో లేకంటే ఆకులతో అయినా ఈ విధంగా సపరేట్గా చేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా సపరేట్గా చేసేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనము ఒక బౌల్లోకి తీసుకొని ఒక 4 to 5 టైమ్స్ వరకు బాగా నీట్గా కడిగేసుకోవాలి. చిన్న పురుగులు ఉంటాయి కాబట్టి ఈ విధంగా నీట్గా బౌల్లోకి తీసేసుకొని కడిగేసుకోవాలి. ఇప్పుడు మనము ప్రెషర్ కుక్కర్ని తీసుకోవాలి. అందులోకి మనము 1 కప్ వరకు కందిపప్పును తీసుకోవాలి. ఈ పప్పును కూడా ఒక 2 to 3 టైమ్స్ వరకు బాగా నీట్గా కడిగేసుకోవాలి. ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత వాటర్ మొత్తం ఉంచేసుకోవాలి. 1 కప్పు కందిపప్పు తీసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఇందులోకి 4 కప్స్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బతువ ఆకు ఉంది కదండి, ఆ ఆకును మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ వరకు చింతపండు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయేంత వరకు అలాగే ఉంచి మూత తీసి చూడండి. పప్పు అనేది ఉడికిపోయి ఉంటుంది. ఈ విధంగా మనం మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. స్మాష్ చేసేసుకున్నామంటే సాఫ్ట్గా తయారవుతుంది. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం పప్పు అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు కారంని యాడ్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ 2 టీ స్పూన్ వరకు కారంని వేస్తున్నాను. టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి వాటర్ వేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీలో పప్పు కావాలి అంటే అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ వరకు వాటర్ని వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా 4 to 5 వరకు పొట్టు తీసుకొని వేసేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి రెడ్ మిర్చిని 2 వరకు తీసుకోవాలి, చిదుముకుని వేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ తీసుకొని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక రెమ్మ వరకు వేసుకోవాలి. కరివేపాకుని కడిగి వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నారంటే ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిపోతాయి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. ఆల్రెడీ మనం పప్పులో వేసాం కాబట్టి ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఉడికించి పెట్టుకున్న పప్పుని ఇందులోకి వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకున్నారంటే పప్పు అనేది ఉడికిపోయి రెడీ అవుతుంది. అంతే అండి, చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో మనం బతువ ఆకుతో పప్పుని ఈ విధంగా ప్రిపేర్ చేసామో చూసారు కదా. ఈ విధంగా ఉడికించుకున్న పప్పు పైన కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకున్నారంటే
పప్పు కూడా వేడి వేడిగా పప్పు అనేది రెడీ అవుతుంది. వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కావాలంటే మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్రెస్ చేసి చూసేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. లైక్ వేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.